జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి 13వ వార్షికోత్సవం కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు అయ్యప్ప స్వామి వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సీనియర్ సభ్యులు గంగు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ద్వాదశ 13వ వార్షికోత్సవం అత్యంత వైభవం జరుగుతుంది. స్వామివారి ఆలయం మన అందరం కూడా ఎంతో ఇష్టపడి భక్తులు, గురుస్వాములు, స్వాములు అందరూ కలిసి ఈ ఆలయం అత్యంత వైభవంగా నిర్మించుకున్నాం. ఈ ఆలయంలో 13వ వార్షికోత్సవం ఈ నెల 30వ తారీఖు అలాగే 31వ తారీఖు 3 రోజులు కూడా ఎంతో వైభవం జరుగుతుంది. మొదటి రోజు కార్యక్రమాలు ఎంతో వైభవంగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనము, అఖండ దీపారాధన, నవగ్రహ వాస్తు, యోగిని ప్రధాన మండప ఆరాధన, కలస్థాపన ఎంతో వైభవం జరుగుతుంది. అలాగే సాయంకాలం 5 గంటలకి పునః పూజ, దత్తాత్రేయ విశేష హోమంలో అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగును. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా 3 రోజులు జరిగే ఎంతో వైభవం జరిగే కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించి స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరి స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణయ్యప్ప. గురువాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహర అయ్యప్ప స్వామి దేవస్థానంలో 2వ రోజుగా పునః పూజలు, విశేష చండీ హోమం, స్వామివారి విశేషంగా మహాన్యాసపూర్వక అష్టాభిషేకం, రుద్రాభిషేకం, స్వామివారి ఉదయం 10 గంటల నుండి భస్మాభిషేకం, కనకాభిషేకం, తర్వాత ఆరక్త ఉత్సవం ఎంతో ఘనంగా జరుగుతాయి. అలాగే సాయంత్రం 3 గంటల 30 నిమిషంలకు లక్ష పుష్పార్చన. అనంతర కార్యక్రమంలో కేరళ నారాయణ నమ్ముద్దు గారి కేరళ అక్కడి నుంచి ప్రత్యేకంగా వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మనకు అందరికీ అదృష్టం. ఆ స్వామివారి ఇచ్చే మహాపడి పూజ ఏకశిలపై ఇలాంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మన గురువాయిగూడెంలో ఏం చేసిన హరిహర అయ్యప్ప స్వామి వార్షికోత్సవం 3వ రోజు పునర్పూజతో అయ్యప్ప వారి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం సందర్భంగా స్వామివారి మూల విరాట్కి విశేషంగా మహాన్యాసపూర్వక అష్టాభిషేకం, భస్మాభిషేకం మరియు విశేష పూర్ణాహుతి నీరాజ మంత్రంతో దంపతులకు వేదాశీర్షం జరుగుతున్నది. అలాగే మధ్యాహ్నం మహా అన్నదానం 12 గంటల నుంచి అన్నదానం అయిన తర్వాత ఇక్కడి నుంచి అంగరంగ వైభవంగా ఊరేగింపుగా బయలుదేరి గురువాయిగూడెం జంగారెడ్డిగూడెం పురవీధుల్లో కూడా ఈ యొక్క స్వామి ఊరేగుతారు. అందరూ దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలి. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణయ్యప్ప. 3 రోజులు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే దంపతులు ఆలయాన్ని కానీ ట్రస్ట్ వారిని కానీ సంప్రదించండి. అలాగే పడి పూజలు 18 మంది వరకే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రస్ట్ సభ్యుల్ని సంప్రదించండి. అలాగే ఆలయంతో సంప్రదించండి. ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుతున్నాము. అలాగే మన ఆలయం తరపున జరిగే 13వ వార్షికోత్సవంలో మండలంలో ఉన్న స్వాములు, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న స్వాములందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి వేలాదిగా తరలివచ్చి స్వామివారి కృపకి పాత్రలు కావాలని కూర్చున్నారు. 3వ రోజున జరిగే 3 గంటల 30 నిమిషాల నుంచి గురువాయిగూడెం జంగారెడ్డిగూడెం పురవీధుల్లో స్వామివారి ఊరేగింపుగా వస్తున్నారు. లక్షలాదిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. స్వామి శరణయ్యప్ప. హరిహర సుతనే శరణమయ్యప్ప.